హాయ్ అండి. ఇగో నేను కర్రీ చేస్తున్నా ఆఫ్టర్నూన్ కోసం అనేసి. ఏం కర్రీయో చెప్తా. ఫస్ట్ ప్రాసెస్ చేద్దాం. అయినాయి కదా, తర్వాత వెల్లుల్లి వేసిన. నాకు చాలా ఇష్టమైన కర్రీ. తర్వాత కాస్త పసుపు. ఇక్కడ పెసరపప్పు నానబెట్టుకున్న ఒక 1 అవర్ నుంచి ఈ పెసరపప్పు వేసుకోవాలి. ఇందులో పెసరపప్పుని కాసేపు మగ్గనివ్వాలి. రైస్ పెట్టేసా. ఇది మమ్మీ వాళ్ళ ఇంటికాడ నుంచి తీసుకొచ్చింది. ఇంటి దగ్గరనే ఎటువంటి మందు వేయకుండా పండించిన పాలకూర. చాలా ఫ్రెష్గా ఉంది అసలు. కాస్త సాల్ట్ వేసి కాసేపు మగ్గించుకోవాలి. ఈ పాలకూర, పెసరపప్పు, నెయ్యి, పక్కల మామిడికాయ చట్నీ సూపర్ టేస్ట్ ఉంటుంది.